నమస్తే, నా పేరు తేజస్విని. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యం. చివరి గ్రామాలకు సైతం స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తాం. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు. ప్రజల కోసం, ప్రగతి కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. వాతావరణ మార్పులు, వ్యాధులు, మద్దతు ధర లేకపోవడం వంటి సవాళ్లను ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సదస్సులో INV బయో ఇండియా చీఫ్ ఎక్స్పీడిటర్ గ్రంథి శ్రీనిధి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం. RTO దాసిరాజు. చివరి గ్రామాలకు సైతం స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, దీనికి అందరూ సహకరించారని డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం ఆకివీడు మండలం భీమవరం శివారు మందపాడు గ్రామంలో కెనరా బ్యాంక్ CSR నిధులు 5 లక్షలు, మండల పరిషత్ నిధులు 4,50,000 రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను TTD మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం MP లార్డ్స్ మిగిలిన సొమ్ము 8 లక్షల రూపాయలతో నిర్మించిన రేవును బాపిరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరరావు, MC చైర్మన్ బొల్ల వెంకట్రావు, గంధం భీమవరం మాజీ సర్పంచ్ చెరుకుమిల్లి సొసైటీ బ్యాంక్ చైర్మన్ కనుమూరి రామకృష్ణరాజు, కలిదిండి నగేష్ రాజు, గొంట్ల గణపతి, గ్రామ పార్టీ అధ్యక్షుడు నందన రాంబాబు, చేనుబోయిన యేసుతో పాటు అధికారులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. మండలంలో మందపాడు గ్రామంలో ఎప్పటి నుంచో మంచి తాగునీటి సమస్య ఉంది. దానికి శాశ్వత పరిష్కారంగా కెనరా బ్యాంక్ వాళ్ళ సహకారంతో, వాళ్ళ CSR నిధులతో, గ్రామస్తుల సహకారంతో 5 లక్షల లీటర్ల మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం ఈ రోజు నుంచి ఉంటుంది. గతంలో ఇక్కడ ఒక గ్రామస్తులకి సౌకర్యార్థం ఒక రేవును కూడా నిర్మించమని చెప్పి అప్పుడు బాపిరాజు గారు చెప్పిన మీదట అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. భీమవరం పట్టణ 8, 9, 14, 24, 26, 35 వార్డుల్లో నూతనంగా నిర్మించిన టీడీపీ జెండా స్తూపాలను ప్రారంభించి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజల కోసం, ప్రగతి కోసం మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ, వార్డుల్లోనూ ఆవిర్భావ దినోత్సవ జెండా పండుగ వేడుక ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ, అన్న NTR స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రతి వాడికి అండగా నిలిచిందని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వెంట్ర శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలుగు ప్రజల కోసం రూపొందించిన తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. కృష్ణ బర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, భీమవరం పట్న టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవిందులు మాట్లాడుతూ, మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలోని 39 వార్డుల్లో జెండా స్తూపాల వద్ద టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, MC మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, చెరుకుపల్లి సంతోష్ కుమార్, MD షబీనా, భీమేశ్వర దేవస్థానం చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొళ్ల నాగబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షులు మాదాసు కనకదుర్గ, పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, మాజీ కౌన్సిలర్లు MD నౌషాద్, చెలబోయిన సుబ్బారావు, బొక్క చంద్రమోహన్, గుడూరి రామకృష్ణ, విజ్జురోతి రాఘవులు, మైలాబత్తుల ఐజాక్ బాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలనే ఉద్దేశంతో ఈ రోజు మీ 24వ వార్డుకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మా అందరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను చైర్మన్ గా చేసినప్పుడు ఆ రోజు గుర్తు వచ్చినప్పుడు 24వ వార్డుకు వచ్చినప్పుడు అందరూ కూడా చాలా చక్కగా చేసి వార్డు తెలుగుదేశం పార్టీ
కైవసం చేసుకునే విధంగా కూడా నాయకులు పనిచేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చాలా మంది గంది భాస్కరరావు గారు కావచ్చు, రాము గారు కావచ్చు, తిరుపతి గారు కావచ్చు, సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇది వెంకటపాత్ర గారు బాగా తెలుసు. అప్పుడు కూడా 24 వార్డులో మీరు చాలా చక్కగా పనిచేశారు. ఇప్పుడు కూడా తెలుగుదేశాన్ని మీరు అలాగే నడిపించడం చాలా చాలా బాగుంది. ఇక్కడ వార్డు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి పనిచేస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ వార్డు ఏ కంప్లైంట్ రాలేదు. చాలా చక్కగా కలిసి పనిచేస్తున్న వార్డుని మనం అందరం కూడా తప్పనిసరిగా అభినందించాలని. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీన ఆయన పార్టీ స్థాపించి మరి 9 మాసాలు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాల్లో పర్యటించి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంస్కరణల్ని ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ప్రధానంగా మహిళలకి ఆస్తుల హక్కు కానీ, పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం కానీ, కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేసామో అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చడం జరిగింది. సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం, అలాగే పెన్షన్లు ఇవ్వడం కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, మహిళలకు 3 సిలిండర్ సంవత్సరానికి ఇవ్వడం కానీ, రైతు అన్నదాత సుఖీభావలో సంవత్సరానికి 20,000 రూపాయలు ఏమైతే వాగ్దానాలు చేసి అన్ని వాగ్దానాలు నెరవేరుస్తూ రావడం జరిగింది. ఈ రోజు వరకు ప్రతిరోజు 7-8 వార్డుల్లో తోపాల దగ్గర జెండావిష్కరణ చేయడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన నాయకులు, పెద్దలు తోట సీతారామలక్ష్మి గారు, సారథి గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. సంవత్సరం అయింది పార్టీ పెట్టి. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి పేద ప్రజలకి అలాగే వెనుకబడిన వర్గాలకి అందరికీ కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఆయన ఈ పార్టీని స్థాపించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే వాళ్ళ మనవడు లోకేష్ గారు కూడా అదే మార్గం పాటిస్తూ ప్రతి గ్రామంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ మనం వెనకబడి ఉన్నాం, ఆర్థికంగా వెనకబడి ఉన్నాం కూడా. ఈ రోజునే ప్రపంచ దేశాల్లో కానివ్వండి, మన ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, మన ఇండియాలో కానివ్వండి, ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. మరి తోట సీతారామలక్ష్మి గారు భీమవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మన శాసనసభ్యులతోటి మన సహకారం, అలాగే ఎంపీ గారి సహకారంతో ఇక్కడ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధలు చూసి ఆ రోజు ఆ పాలనలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. ఆ పరిపాలనను చూసి ఎన్టీ రామారావు గారు ఆ రోజు సినీ జీవితంలో ఎంతో బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలను చూసి మనం ఏమైనా సరే ఈ రాష్ట్రానికి మన వల్ల ఏదైనా జరగాలి, పేద ప్రజలకు ఏదైనా జరగాలనే సదుద్దేశంతో 1982 మార్చి 29న ఆయన యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించి దశ దిశలా వ్యాపింపజేసి ప్రతి పేదవాడి గుండీలో కూడా ఈ జెండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన నాడు తీసుకెళ్లాడు. తర్వాత కాలంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రీతిన ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ ఏదైనా ఉందంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అనే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దీనివల్ల అక్కడ ఉన్న స్థానిక నాయకులకి నాయకత్వ లక్షణాలు, పార్టీకి ఇంకా బాగా పనిచేయాలని ఒక ఆశయంతో పనిచేస్తారు. మరి చిన్న స్థాయి కార్యకర్త కూడా అక్కడికి వచ్చి ఆ వార్డు నుంచి జెండా ఎగరేయడం మరి చాలా ఆనందం. దీనివల్ల కింద స్థాయి కార్యకర్తలకు ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగి పార్టీకి పనిచేస్తారు. ఈ కలయిక వల్ల మనందరం కూడా పార్టీ అంటే మా కుటుంబాన్ని మేడం గారి ఆధ్వర్యంలో కూడా మనందరం వెళ్తున్నాం. మనందరం కూడా ప్రతి వార్డులో కూడా కార్యక్రమం చేసుకుని మనందరం కూడా ముందు మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి అందరూ కూడా మద్దతు ఇచ్చి మనం ఈ రాష్ట్రంలో ఆనాడు మన పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ తెలుగుదేశం చంద్రబాబు అందరూ కూడా పార్టీ వచ్చిన తర్వాత 104 సీట్లు వచ్చిందంటే అందరూ కూడా ప్రభుత్వం వ్యతిరేకతకి ఆయన మన రాష్ట్రంలోని మన ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేసుకునే అవకాశం లేక మన ఆంధ్రప్రదేశ్ చాలా కష్ట పరిస్థితుల్లో ఉండేది. ఆయన లక్షలాది రూపాయలు ఆదాయాన్ని వదులుకుని పార్టీ పెట్టి ఆంధ్రులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ స్థాపించారు. 44 సంవత్సరాలు అయింది, 9 నెలలు అధికారంలోకి వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆ రోజుని 2 రూపాయల బియ్యం,
బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకు కూడా మైనార్టీలకు న్యాయం చేయాలని రిజర్వేషన్ కల్పించారు. ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టి మళ్ళీ అధికారంలోకి రప్పించారు. అదే అడుగుజాడలో చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా సంక్షేమ వాడవాడ తెలుగుదేశం పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ 26వ వార్డు తరపున ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని మరింత బలపరుస్తూ మేమందరం కూడా కష్టించి పనిచేస్తామని ఈ సభాముఖంగా ముందుకు తీసుకెళ్లిన సందర్భంగా మార్చి 29వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో సందర్భంగా ముందు భాగంగా వారం రోజులు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు సందర్భంగా మన తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. వాతావరణ మార్పులు, వ్యాధులు, మద్దతు ధర లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ రొయ్యల రైతులు నష్టాల నుండి బయటపడడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని ఐఎన్వి బయో ఇండియా చీఫ్ ఎక్స్పీడిటర్ గ్రంథి శ్రీనిధి అన్నారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన ఆక్వా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. నాణ్యమైన పిల్లల ఎంపిక, చెరువు నీటి నాణ్యత నిర్వహణ, సరైన మేత, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రొయ్యలను కాపాడుకోవచ్చని అన్నారు. రొయ్యలను జాగ్రత్తగా చూసుకోవాలని, మొదటి వారం రొయ్యలను జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. వ్యాధిరహిత, ఆరోగ్యకరమైన రొయ్య పిల్లలను హ్యాచరీల నుండి ఎంపిక చేసుకోవాలని, ఆక్వాకల్చర్ కోసం ఆటోమేటిక్ సైపనింగ్, సెంట్రల్ డ్రైన్ సెడిమెంటేషన్ సిస్టమ్ ఉందని అన్నారు. శ్యాలిష, బివి సతీష్లు మాట్లాడుతూ నీటి పీహెచ్, ఆక్సిజన్ స్థాయి, ఉష్ణోగ్రతను తరచుగా పరీక్షించుకోవాలని, వేసవిలో ఆక్సిజన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏరేటర్లను సమర్థవంతంగా ఉపయోగించాలని, అధిక మేత వేయడం వల్ల నీరు పాడవుతుందని, రొయ్యల వయస్సు, సంఖ్యను బట్టి సరైన మోతాదులో మేత అందించాలి అన్నారు. ఆక్వాటెక్ రైతు కోనా జోసెఫ్ మాట్లాడుతూ చెరువులో రొయ్యల కదలికలను, రంగులను గమనిస్తూ ఉండాలని అన్నారు. ఇటువంటి ఆక్వా సదస్సులను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆక్వా రైతులు పాల్గొన్నారు. హైడ్రాలిక్ పంప్ అంటే మీకు ఎఫిషియన్సీ లెవెల్ 3 to 4 times బెటర్ దాన్ మన లోకల్ పంప్స్. ఏదైనా బ్రాండెడ్ పంప్స్ ఏమి ఉన్నాయో దాని 3 to 4 times బెటర్ ఎఫిషియన్సీ ఉంటుంది. యాంటీ కరోసివ్ పంప్స్ ఎక్కువ చూసుకుంటారు. మీకు అదర్ ఫ్రీ ఉంటుందండి. మీరు కంటిన్యూస్ గా మీరు రన్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈవెన్ 5 to 6 years 7 years వరకు కూడా దీనికి సంబంధించిన సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ జరుగుతుంది. తర్వాత డీవాటరింగ్ పంప్ అండి. సో డీవాటరింగ్ పంప్ స్టార్టింగ్ 3 HP, 4 HP, 5 HP, 6 HP వరకు కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ గా ఎస్ఎస్ మేక్ ఉంటుంది. మన టైమాన్ నుంచి వరల్డ్ బెస్ట్ పంప్ HCP తాయి పంప్ అంటారు. సో ఆ కంపెనీ వాళ్ళు ప్రత్యేకంగా చాలా స్పెషల్ అండి. టాప్ 5 కంపెనీస్ లో ఉంటారండి. మన పంప్ వీళ్ళు సెకండ్ పొజిషన్ లో ఉంటారు. గ్రో స్మార్ట్ 2026 అనే ఈవెంట్ గురించి చెప్పాలంటే అన్ని జిల్లాలకి కూడా మనం ఇంట్రడ్యూస్ చేసిన కొత్త టెక్నాలజీ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా అందించాలని. సో రైతుల దగ్గరికి మనము కొంతమందికి అన్ని ప్రోడక్ట్స్ తెలియట్లేదు. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్, ప్రతి ఒక్క కొత్త టెక్నాలజీ ప్రోడక్ట్ రైతులకు అందజేయాలని అన్న ఆలోచనతో ప్రోడక్ట్ క్యాటలాగ్ అనేది డీటెయిల్డ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మేము ఏదైతే ఆక్వా రంగానికి ఇంట్రడ్యూస్ చేశామో ప్రతి ప్రోడక్ట్ డీటెయిల్స్ ఈ బుక్ ద్వారా మేము ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్టీమియా, లైవ్ ఆర్టీమియాలో దాదాపు 10 సంవత్సరాలుగా ఐఎన్వి బయో అనే కంపెనీతో జీకే గ్రూప్ టైఅప్ తో ఉన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో అన్ని హ్యాచరీస్ కి కూడా మనము విబ్రియో రహితమైన, డిసీజ్ రహితమైన ఈ లైవ్ ఆర్టీమియాని ఆల్రెడీ మేము అందిస్తున్నాం గత 10 సంవత్సరాలుగా. అదే ఆర్టీమియాని మనము లైవ్ ఆర్టీమియాని ఫామ్ లెవెల్ కి రైతులకి అందజేయాలన్న ఆలోచనతో మొదటి 7 రోజులు మన న్యూట్రిషన్ ఎన్హాన్స్ చేసుకునే విధంగా ఎన్రిచ్డ్ ఆర్టీమియాని రైతులకు అందజేయడం జరుగుతుందండి త్వరలో. దానికోసంగా ఈ మీటింగ్స్ అన్ని కూడా మేము గూడూరు నుంచి స్టార్ట్ చేసి నెల్లూరు, తర్వాత మన ఆక్వా హబ్ అయినటువంటి భీమవరంలో ఈ రోజు 26వ తేదీ మార్చిన చేయడం జరుగుతుంది. Artemia, and we distribute it all along the Andhra Pradesh coast. We have introduced this product for both nurseries and farms. It should be fed the first week after pond stocking. Survival results will be seen all the way through harvest. Within the first week, some of our results have shown that the shrimp have actually doubled in growth. And within the first 30 days, you often see up to 10% more survivals. So we encourage all the farmers in AP to test it out this farming season, and INV Bio a call if you'd like further information or support with any feeding program. ప్రాథమిక దశలో అంటే స్టాకింగ్ చేసినప్పుడు వాటికి న్యూట్రిషన్ అందించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే దానికి చాలా యాక్టివ్ లెవెల్ గా ఉంటుంది వాటి డిఫెన్స్ మెకానిజం. మనం ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ అందించామో మొదటి వారం రోజుల్లోనే మీకు సర్వైవల్స్ కానీ, గ్రోత్ కానీ ఇవన్నీ కూడా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ 2% సర్వైవల్ పెరిగితే మీరు ఏదైతే ఈ ఆర్టీఎంఏ మీద మీరు పెడుతున్నారో ఆ పెట్టుబడి అంతా మీకు వచ్చేసినట్టే. 5% సర్వైవల్ పెరిగితే మీకు డబుల్ ద బెనిఫిట్ మీకు
ఉంటుంది. అంతేకాకుండా రొయ్యలు రోగాల బారిన పడకుండా స్ట్రాంగ్గా పెరిగి మీకు చక్కటి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ కొత్త విధానాలని అవలంబించి వాళ్ళంతా కూడా మరి ఈ బెనిఫిట్స్ని తీసుకుంటారని సంస్థ దీనిలో ఇచ్చే క్వాలిటీ ఏ ఏరియేటర్ సెట్ వారు కూడా ఇవ్వలేకపోతున్నారు. రైతులు ఏంటి ఆలోచిస్తున్నారంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉందని చెప్పేసి దీని గురించి చాలా మంది చెప్పారు నాతోటి. కానీ వీళ్ళు ఇచ్చే నాణ్యత ఏ సెట్ వారు కూడా ఇవ్వలేకపోతున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తున్నారు కదా తప్ప దాన్ని మాన్యువల్ మెయింటెనెన్స్ ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. గత 9 సంవత్సరాల బట్టి జీకే సామాన్లను ఎక్కువగా యూజ్ చేశాను. ఆ జీకే గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి ఈ రోజు చెప్పగలుగుతున్నాను. టాప్ టు బాటమ్ టీం కూడా వెరీ రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తారు జీకేలో. మనం వేరే సంస్థలు చూస్తే వాళ్ళు అండర్ రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. ఇన్ఫర్మేషన్ ఆర్టీఎం గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైతులందరికీ అవగాహన బాగా కల్పించారు. ఉత్పత్తిలో తక్కువ ఖర్చు అధిక దిగుబడులు సాధించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే మరి ఏర్పాటు చేయడం జరిగింది. 1986లో మరి కంపెనీని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా వెతుక్కుంటూ ఈ రోజున మరి ఏరియాడ్స్లో జీకే చరిత్రలోనే నెంబర్ 1 అని చెప్పక తప్పదు. ఆర్టిమియాలో I&B మరి దీని హ్యాచరీ కూడా మరి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మరి అత్యంత నాణ్యత ప్రమాణాలతో మరి రాష్ట్రంలోనే మరి అతిపెద్ద హ్యాచరీగా మరి దీని చైర్మన్ కృష్ణారెడ్డి గారు అక్కడ స్థాపించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజున భీమవరం పరిసర ప్రాంతాల రైతులు I&B గ్రూప్ జీకే గ్రూప్ లో మరి ఈ రోజు ఇచ్చిన టెక్నికల్ సెమినార్ వల్ల 100% మరి విని సాంకేతిక సదస్సు వల్ల రైతులు మంచి లాభాలు పొందుతారని కూడా మేము తెలియజేస్తున్నాం. చిన్నతనం నుండి పిల్లలకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య ఎంతైనా అవసరం ఉందని నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు అన్నారు. గురువారం నర్సాపురం పట్టణంలోని తెలగ కళ్యాణ మండపంలో జై ఆర్కవ్ కిడ్స్ ప్లే స్కూల్ యాన్యువల్లీ గ్రాడ్యుయేషన్ డే ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ దాసిరాజు మాట్లాడుతూ నేటి సమాజంలో బాల్య దశ నుండే క్రమశిక్షణతో కూడిన విద్య నేటి విద్యార్థులకు ఎంతైనా అవసరం ఉందని అన్నారు. ఆ దిశగా జై ఆర్కవ్ కిడ్స్ ప్లే స్కూల్ నర్సాపురం పట్టణంలో ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. స్కూల్ యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా చిన్నారులకు నాణ్యతతో కూడిన విద్య నుండి క్రమశిక్షణ రీతిలో అందించడం పట్ల ఆయన అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ చిరిగిరెడ్డి రాజలక్ష్మి, స్కూల్ ప్రిన్సిపల్ కొమ్మూరి వాణిప్రసాద్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలకి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఆర్కవ్ వాణి గారికి, వారి హస్బెండ్ గారికి, ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పబ్లిక్ హాస్పిటల్ శోభా మేడం గారికి, మా మిత్రులు సుబ్బారావు గారికి, నాతో పాటు రాగల ముందు నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ శిక్షణ ద్వారా తెలుసుకుంటున్న అంశాల ఆధారంగా ఆక్వాలో మంచి దిగుబడులు సాధించేందుకు రైతులు ముందుకు రావాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎన్ మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో 5 రోజుల పాటు నిర్వహించే శిక్షణా తరగతులు గురువారం ప్రారంభమై రొయ్యల సాగులో మేలైన యాజమాన్యం పద్ధతులు అనే అంశంపై నిర్వహించిన శిక్షణ తరగతులను ఉద్దేశించి మల్లికార్జునరావు NFDB ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం ప్రారంభమైందని తెలియజేశారు. 5 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతుల్లో రొయ్యల పెంపకంలో మేత, నీరు, యాజమాన్య పద్ధతులు, వ్యాధుల నివారణ తదితర అంశాలపై నిపుణులు వివరిస్తారని తెలిపారు. ఎంపెడ భీమవరం అసిస్టెంట్ డైరెక్టర్ ఘనశ్యామ్ కె మెహతా మాట్లాడుతూ ఒక్క స్కాంపే సాగుపైన రైతులు ఆధారపడవద్దని సూచించారు. ప్రత్యామ్నాయ జాతుల పెంపకం అదనపు ఆదాయ వనరులు పెంపొందించుకోవచ్చని సూచించారు. బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు గాదిరాజు వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ తక్కువ సాంద్రతలో సాగుతూ అధికోత్పత్తి సాధించవచ్చునని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త శ్రీనివాసరావు మాట్లాడుతూ పండుగప్ప, టీలాపియా వంటి ప్రత్యామ్నాయ జాతుల పెంపకంతో అదనపు ఆదాయాన్ని పొందొచ్చని తెలియజేశారు. శాస్త్రవేత్తలు డెబోరా మిషియానా, వినయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో NFDB సహకారంతో 5 రోజుల శిక్షణా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మనం ఒకటి చేపల పెంపకం మీద ఒకటి ఇచ్చాము, మేలైన యాజమాన్య పద్ధతుల మీద ఒకటి శిక్షణా కార్యక్రమం అనేది అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఈసారి రొయ్యల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతుల మీద కూడా ఒక శిక్షణా కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాము. అయితే ఈ శిక్షణా కార్యక్రమం మనకి
ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకున్నట్లయితే రొయ్యల ప్రొడక్షన్ లో కూడా ముందుంది. అయితే కొన్ని రకాల డిసీజెస్ వల్ల కానీ కొన్ని రకాల కన్స్ట్రెంట్స్ వల్ల కూడా మరి రొయ్యల్లో దిగుబడిలో కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి డిసీజ్ మేనేజ్మెంట్ కానీ అలాగే నీటి యాజమాన్యం మీద కానీ మేతల యాజమాన్యం మనకి రొయ్యల పెంపకంలో ముఖ్యంగా ఎక్కువ కాస్ట్ అయ్యేది కూడా మనకి ఫీడ్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. క్వాలిటీ ఫీడ్ అనేది ఎలా వేసుకోవాలి, అంతేకాకుండా ఏ సమయంలో వేసుకోవాలి, ఎంత మోతాదులో వేయాలి, డిసీజ్ మేనేజ్మెంట్ ముఖ్యంగా రకరకాల డిసీజెస్ కూడా రొయ్యల్లో వస్తూ ఉన్నాయి. వాటిని సకాలంలో గుర్తించి సరైన మందులు కనుక వాడినట్లయితే మనకి చాలా వరకు నష్టాలను తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఆ డైరెక్షన్ లోను నీటి యాజమాన్య విషయంలో కూడా కొన్ని శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఈ ట్రైనీస్ అందరూ కూడా బాగా ఉపయోగించుకొని దాని ద్వారా మీరు భవిష్యత్తులో చేపట్టబడే కార్యక్రమంలో కూడా మనం చేస్తున్నది ఏంటి, ఒకటే ఒకటి స్పీసీస్. రొయ్యల పెంపకం అనగానే వెన్నామి మీద ఆధారపడ్డాం. వెన్నామి కాకుండా మనం ఎక్కువ స్పీసీ వైపు వెళ్ళాలి. ఒక స్పీసీ మీద ఆధారపడితే ఒక స్పీసీస్ అలాగే ఒక కంట్రీ మీద ఆధారపడ్డాం. ఇది యూఎస్కి ఎక్కువగా పంపించడం జరుగుతుంది. ఆ విధంగా ఆధారపడడం వల్ల మనం ఈ మధ్య కాలంలో సంక్షోభం ఎదుర్కోవచ్చు. మన ఎక్స్పోర్ట్ దాని మీద అందుకేంటంటే ఒక స్పీసీస్ మీద ఆధారపడకుండా మన స్పీసీస్ డైవర్సిటీ అంటే ఎక్కువ జాతులు మనం పెంపడానికి వెళ్ళాలి. ఇదే కాకుండా మనకేంటి ఈ మధ్యకాలం తిలాపియా అని బ్లాక్ వాటర్లో మనకి పండుగప్ప అని మిగతా స్పీసీస్ కూడా మనం చూసుకుని వాటిని కూడా చేసుకోవడం. అది కాకుండా ఈ ఎక్స్పోర్ట్కి వచ్చేసరికి మన అమెరికా మీద ఆధారపడకుండా మిగతా దేశాలకు కూడా మనం ఎక్కడైతే ఆపర్చునిటీ మనం ఈ మధ్య ఇంగ్లాండ్ ఇవి కూడా చూస్తున్నాం వాటన్నిటిని కూడా మనం చేసుకుంటే చాలా వరకు మనం ఇలాంటి సంక్షోభాలు సడన్ గా వచ్చినప్పుడు మనం తట్టుకోగల సరిస్తుంది. ఈ కల్చర్ లో చేసినప్పుడు ఏంటంటే సస్టైనబిలిటీ ఉండాలి. అంటే మనం ఏంటి ఒకేసారి మనం అధిక సాంద్రత వేసేసి దాంట్లో మనకు ఎక్కువ ఒకేసారి తీసేద్దామని కాకుండా ఎరువంతా కూడా ఎప్పుడు కూడా ఒకే విధంగా మనకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఎప్పుడు కూడా నష్టపోకుండా మనం చెరువును కానీ తీయగలిగితే మనం ప్రొడక్షన్ రాగలిగితే మనకు అది మంచిది. అటువంటి పద్ధతులన్నీ కూడా మనం నేర్చుకుని మనం అవలంబించాలి. మెయిన్గా మనకేంటి ఖర్చు తగ్గించుకోవాలి. అలాగే మనకి డొమెస్టిక్ మార్కెట్ మన రొయ్యలను మనం ఇక్కడ డొమెస్టిక్ గా తినేటట్టు ఏంటి మనం మామూలుగా మనం ఏంటి ఎవరైనా సరే ఇప్పుడు మనం రొయ్యలు కానీ చేపలు కానీ ఒక చేపల మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా వాటిని వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మాల్స్ లో కూడా మనం ఏంటంటే ఫ్రోజన్ ప్రోడక్ట్ కానీ దాన్ని మాడిఫై చేసిన ప్రోడక్ట్ కానీ మనం డైరెక్ట్ గా వెళ్ళి తీసుకొచ్చి మన ఇంటి దగ్గర వండుకునేటట్టు దాని అంతా ఆ విధంగా కానీ మనం ఎక్కువగా ప్రాచుర్యం చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలిగితే ఎక్కువ మార్కెట్ వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది రైతులకి చాలా ఉపయోగం. ఎందుకంటే మనకి రైతులకి అవగాహన పెంచితేనే మనం ఎదరికెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సంక్షోభంలో ఉంది రొయ్య రైతు యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఓ పక్కన యుఎస్ ఇరాక్ యుద్ధం మీకు తెలుసున్నదే. గవర్నమెంట్ మోడీ గారు సాయశక్తిలా ట్రై చేస్తున్నారు ఇది చేయడానికి. అలాగే డీజిల్ ప్రాబ్లం అని ఒక చోట అంటారు, కానీ లేదు, సంక్షోభం లేదు, డీజిల్ సంక్షోభం లేదు, డీజిల్ దొరుకుతుంది. కానీ మన ఏంటంటే మన వాళ్ళు దొరకదేమన్నప్పుడు దాచుకుంటున్నారు అందరూ. ఈ రొయ్య మార్కెట్ ఇప్పుడు మనం ఎంతో కష్టపడి రైతు రొయ్యలు బోల్డ్ పెట్టుబడి పెట్టి పెంచుతున్నాడు. టైం వచ్చేవాడికి మార్కెట్ ఉండట్లేదు. దానికి బోల్డ్ రకాల కారణాలు ఉన్నాయి. రొయ్యలు మనం ఇప్పుడు ఈ సదస్సు ఇక్కడ పెడతాం. మెలుగులు ఏం కావాలి రైతులకి, తక్కువ మేనేజ్మెంట్ తక్కువ ఖర్చుతోటే ఎక్కువ లాభం రావాలనేట్టు మన దీని అవగాహన పెంచుకుని మీరు భవిష్యత్తులో మంచి రైతులు అవుతారని నేను తెలుగు సాహిత్యానికి ఆద్యులు తిరుపతి వెంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి 154వ జయంతి ఎండగండి గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి శాస్త్రి జయంతి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న ఎండగండి రూరల్ బ్యాంక్ కార్యదర్శి చెరుకువాడ రవికుమార్ను, దండు సూర్యనారాయణరాజును, రుద్రరాజు లక్ష్మిని సత్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలకు హాజరైన ఎండగండి మాజీ సర్పంచ్ కన్నా శివనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త మాటూరు భాస్కర్ గుప్తా, సిహెచ్ లెనిన్ బాబు, జర్నలిస్ట్ సిహెచ్ బంగారావులు మాట్లాడుతూ తిరుపతి వెంకట కవులు తమ గ్రామంలో జన్మించడం ప్రతి ఒక్కరూ హృదయం ఉప్పొంగిపోతుందని, అటువంటి మహనీయుని జన్మదిన వేడుకలు ప్రతి ఏటా నిర్వహించడం ఎంతో ఆనందకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మా ఎల్లగడ్డ గ్రామంలో మా పెద్దనాన్నగారైన తిరుపతి సూర్యనారాయణ గుజరాజు గారు స్థాపించిన ఆయన జ్ఞాపకార్థం స్థాపించిన విగ్రహానికి మా గ్రామ ప్రముఖులంతా కూడా నివాళులు అర్పించి వారికి ఘన సత్కారాలు చేసి ఈ కార్యక్రమాన్ని 154వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మన ఎండగండిలో శ్రీ బంగారావు ఆధ్వర్యంలో ఇది జరుపుకుంటున్నాం. దీనిని మన చెరుకువాడ సూర్యనారాయణ గారు ప్రతి సంవత్సరం జరుపుకునేలాగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఈయన తిరుపతి కవులు మన ఊళ్ళో జన్మించడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఈయన వెంకట శాస్త్రి గారు ఇద్దరూ కలిసి మొత్తం రాజులందరి దగ్గర కూడా ఎన్నో పథకాలు పొంది ఎంతో గౌరవం సంపాదించారు. అందుచేత మనకి ఈ ప్రతిష్ఠ సంపాదించిన
ఈ తిరుపతి శాస్త్రి గారి జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటాం. చాలా ఆనందదాయకం. గారు వీరు జంట కవులుగా పిలిచేవారు. ఈ గ్రామంలో పుట్టడం విద్యా సరస్వతి పుస్తకుడు వారు. వారి వ్యాకరణాలు కానీ వారి గురించి కానీ ఇక్కడ మాకు తెలియని టైంలో సోడవారపు బంగారరావు గారు విలేకర్ గారు మన గ్రామంలో ఇంత మహానుభావులు ఉండేవారని దీన్ని వెలికి తీసి ఇక్కడ బుజ్జరాజు గారు కానీ మాజీ మంత్రివర్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు చేత అక్కడ వెంకటావధాని గారి విగ్రహ ప్రతిష్టాపన చేయించారు. ఎన్నో ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పిస్తూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జయంతి, అలాగే వెంకటావధాని గారి జయంతి కూడా ఎంతో మహానుభావులు పెద్ద కవులతో తీసుకొచ్చి ఈ గ్రామాన్ని కవిపుత్రులు పుట్టినటువంటి గ్రామంగా ఈనాటి ప్రపంచానికి తెలియజేయడంలో బంగారావు గారు కృతజ్ఞులయ్యారు. తిరుపతి శాస్త్రి గారు 1872వ సంవత్సరం మార్చి 26వ తేదీన మన ఎండగండి గ్రామంలో జన్మించారు. దానికి మన ఎండగండి వాసులంతా ఎంతో ఆనందపడుతూ ఉంటాం. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు వీరిద్దరూ కూడా జంట కవులు అని పిలువబడ్డారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారిలోని తిరుపతి అనే పేరు, వెంకట శాస్త్రి గారిలోని వెంకట అనే పేరు కలిపి తిరుపతి వెంకట కవులు అని పేరు వచ్చింది. తిరుపతి వెంకట కవులు ఆ కాలంలో దేశమంతా కూడా తమ పాండిత్యంలో, కవిత్వంలో మంచి ప్రాచుర్యం చెందారు. అలాగే మహారాజుల కొలువుల్లో వారి యొక్క పాండిత్యాన్ని వినిపించి ఎంతో మంది గొప్ప గొప్ప కవులతో విజయాన్ని సాధించారు. అటువంటి తిరుపతి వెంకట కవులు తరువాత కాలంలో కూడా ఇదంతా మా పాండిత్యమే, మా గొప్పే అని అనుకోకుండా సరస్వతీదేవి మాత దగ్గరకు వచ్చి ఎప్పుడు కూడా అమ్మా నీ కరుణ కటాక్ష వీక్షణాలతో మేము ఈ రోజు ఈ పాండిత్యాన్ని కలిగి ఉన్నాం, కానీ మాలో ఏమీ గొప్ప లేదమ్మా అని అంత గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆ భగవంతుని వద్ద అలా చెప్పుకున్నారు. విద్యార్థులకు అందించే ఉచిత స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో రాణించాలని అందపాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ యువి రమణరాజు అన్నారు. భీమవరం రమణరాజు అందపాఠశాలకు గురువారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సివి రామన్ స్కూల్ విద్యార్థులకు సుమారు 12,000 రూపాయల విలువ గల స్టడీ మెటీరియల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ అంద విద్యార్థులకు అవసరమైన అంక గణితం, జామితి వంటి వాటిని నేర్చుకోవడానికి స్టడీ మెటీరియల్స్ ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. ఆడియో పుస్తకాలు, పాడ్కాస్ట్ల ద్వారా విద్యార్థులు పాఠ్య పుస్తకాలను సులభంగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. సివి రామన్ స్కూల్ డైరెక్టర్ రావణం వేణుగోపాలరావు మాట్లాడుతూ అంధ విద్యార్థులలో అక్షరాస్యతను పెంచేందుకు, వారిని స్వావలంబనగా మార్చేందుకు ఇటువంటి స్టడీ మెటీరియల్స్ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అంధ పాఠశాలకు ఎంతో మంది దాతలు సహకరిస్తున్నారని, సివి రామన్ స్కూల్ సుమారు 12,000 రూపాయల విలువ కలిగిన స్టడీ మెటీరియల్స్ ను అందించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అనంతరం డాక్టర్ రమణరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పెన్యాల సరిత, ఉపాధ్యాయులు కె పార్వతి, శైలజ, కలిగొట్ల గోపాల శర్మ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ పిల్లలు చేసేది చిన్న సాయమైనా కూడా దాన్ని వృతాభక్తిగా స్వీకరించి రమణరాజు గారు నడుపుతున్నటువంటి ఈ యొక్క పేద విద్యార్థుల ఆశ్రమానికి మా వంతు మా సహాయం చేయడానికి మేము చాలా ఆనందిస్తున్నాం. ఈ యొక్క కృషిలో మా విద్యార్థులు అందరూ కూడా పాల్గొని వారి యొక్క సహాయంతో ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా మా వంతు సహాయం చేయడానికి మేము ముందుంటామని చెప్పని సమనీయంగా తమరికి మనవి ఇప్పుడు ఈ పిల్లలకి ఈ ఏడాది 3వ 4వ కార్యక్రమం కింద చెబుతున్నారు. చాలా సంతోషం. అడ్మినిస్ట్రేషన్ సైడు ఇటు యాజమాన్యం, ఇటు టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా కలిపి ఈ పిల్లలకి ఈ చిన్నటి నుంచే కొంచెం దాతృత్వం అనేది నలుగురికి మనతో పాటు మిగతా వాళ్ళకి సాయం చేయటం అనేది, అలవాటు చేయటం అనేది చాలా సంతోషం సార్. మీరు మీ పిల్లల్లో ఇప్పటి నుంచి విత్తనాలు వేసినట్టు అనమాట. వాళ్ళకి ఫ్యూచర్లో
ఇది ఒక స్ఫూర్తి కింద ఉండి స్థిరపడిన తర్వాత మీరు ఎలా చేస్తున్నారో అక్కడ అమలాపురంలో స్కూల్కి, బ్లైండ్ స్కూల్కి వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడ సెటిల్ అయితే అక్కడ చక్కగా మిగతా వాళ్ళకి ఎక్కడైతే నీడ్ ఉందో వాళ్ళకి సర్వ్ చేయడానికి వాళ్ళని తయారు చేస్తున్నారు అనమాట. అందుకని ఆ విధంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని ఒక నానుడు ఉంది. అలాంటి గొప్ప వ్యక్తులలో సమాజానికి సేవ చేయాలని చాలా మంది అనుకుంటారు, కానీ ముందుకు వచ్చేవాడు మాత్రం చాలా తక్కువ. అలాంటి వాళ్ళలో ఒక మహా గొప్ప యోధుడిని ఈ రోజు మనం చూస్తున్నాము. పిల్లలకి సేవ చేయాలి అని చెప్పి ముందుకు వచ్చిన ఒక మహనీయుడు ఆయన డాక్టర్ రమణ రాజు గారు. ఆయన ఏ విధంగా పొగిడినా చాలా తక్కువే. మా పిల్లలందరూ కూడా, మీరు కూడా పెద్ద అయిన తర్వాత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఇలాంటి మంచి పనులు అనేకం చేసి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి. అదే విధంగా మన స్కూల్ కూడా మీరు మంచి పేరు తీసుకురావాలని చెప్పి స్కూల్ అమలాపురంలో 87,000 రూపాయలు కలెక్ట్ చేసి, అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా కొంత అమౌంట్ వేసి దాదాపు ₹1,00,000 దాకా ఆ బ్లైండ్ స్కూల్ రావులపాలెం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను దగ్గర నుండి చూశాను. ఇలాంటి మంచి పనులు చేసినటువంటి సరశివరామన్ స్కూల్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు మనకి భగవంతుడు ఆశీస్సుల వల్ల మన బాడీలో ప్రతి పార్ట్ పనిచేస్తుంది. కానీ మనకి మెయిన్ కావాల్సింది కళ్ళు. అది లేకపోతే మనం ఏమీ చేయలేం, 2 అడుగులు కూడా వేయలేం. అలాంటిది వాళ్ళు చదవాలి అనేటువంటి నేను వచ్చిన నుంచి చూస్తున్నాను. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. మాస్టర్ గారు చెప్పినటువంటిది వాళ్ళ డౌట్స్ని అడుగుతూ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఇందులో చదివినటువంటి పిల్లలకి 25 మంది పిల్లలకి గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చాయట. చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు కూడా మంచి పదవుల్లో ఉన్నారట. వాళ్ళని చూసి మా పిల్లలు కూడా కొంచెం స్ఫూర్తిగా తీసుకుని ఇక మీదట ఏ రీజన్స్, ఎందుకు స్కూల్కి రాలేదు, ఎందుకు వర్క్స్ చేయలేదు అంటే రీజన్స్ ఏమీ చెప్పకుండా స్పోర్టివ్గా తీసుకుని వాళ్ళు కూడా లైఫ్లో మంచి ప్లేస్లో సెటిల్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. అసలు అన్ని బాడీ పార్ట్స్ వర్క్ చేస్తున్నా కూడా లేజినెస్ ఇవన్నీ ఉండడం వల్ల ఉన్న టైంని కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాము. వీళ్ళని చూసి ఉన్న టైంని కూడా వాళ్ళు చాలా గొప్పగా సద్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళని చూసి మాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మళ్ళీ మా మేనేజ్మెంట్ కి ఇంకా మా ప్రిన్సిపల్ మేడం కి కూడా థ్యాంక్స్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.